హలో అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనండి మీ భాగ్యాని. అందరికీ శుక్రవారం, శుభ శుక్రవారం, అందరికీ శుభోదయం అండి. ఈరోజు శుక్రవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. పొద్దున్నైతే పూజ కూడా కంప్లీట్ చేసేసాను. ఈరోజైతే లక్ష్మీదేవిని ఇలాగైతే పూలతో అలంకరించేసుకున్నాను. పొద్దున్నైతే ఇలాగైతే లక్ష్మీదేవికి పాలు ప్రసాదంగా పెట్టేశాను. ఈరోజు బెల్లము టమోటాలు అయితే పెట్టాను ప్రసాదంగా. పొద్దున్నే అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మహావిష్ణుకి రాగి ఆకు దీపం ఈరోజు కూడా పెట్టానండి. శుక్రవారం మంచిదనేసి ఈరోజు కూడా రాగి ఆకు దీపం అయితే పెట్టాను. చాలా మంచిదంట. నాకు పెద్దగా తెలీదు. అప్పుడైతే ఒక 5 వారాలు పెట్టున్నాను. అప్పుడైతే నేను వీడియోస్ పెట్టేదాన్ని కాదు. తర్వాత ఇంకా ఆపేసాము. మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటే మంచిదనేసి మళ్ళీ పెడుతున్నాను. మంగళవారం, గురువారం, శుక్రవారం అట్లా పెట్టుకుంటే శనివారం మహావిష్ణువుకి చాలా మంచిదంట. పౌర్ణమి రోజు కానీ నిన్న కూడా నేను ఇలాగ రాగి ఆకు దీపం అయితే పెట్టేశాను. ఈరోజు కూడా మహావిష్ణువుకి మంచిదనేసి 5 సార్లు పెట్టేశాను. లక్ష్మీదేవిని ఇలాగైతే పూలతో అలంకరించేసుకున్నానండి. చెప్పాను కదా, ఇలాగైతే ప్రతిరోజు నేను నాయన పాదాల దగ్గర అయితే పువ్వు పెట్టుకుంటాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పువ్వు అయితే తలలో పెట్టుకుంటానండి. నాకైతే ఈ అలవాటు ఫస్ట్ నుంచి ఉందండి. అందుకనేసి నేను అలాగైతే పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే పొద్దున్నే శుక్రవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి అందరికీ శుభోదయం అండి. ఈరోజు శుక్రవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరందరు లేచారా? టీలు కాఫీలు అయ్యాయా? పూజలు అయ్యాయా? నాకైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అమ్మవారికి అయితే ఇలాగైతే పూజ చేసేసుకున్నాను. శుక్రవారం పూజ. మరి అందరికీ ఉంటానండి. శుభోదయం.